యాక్చువల్గా వైష్ణవ్ వాళ్ళ మమ్మీ చేసింది ఏంటంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందో సరే మా అమ్మ నన్ను తెచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని మేమంతా పని చేసుకొని ఇలా బతుకుతలేమా, హరిబాబు వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు కాబట్టి నా బిడ్డ కూడా మాతో పాటే బతుకుంటది అన్న ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అది కుదరకుండా పోయింది. వైష్ణవి ఈ రోజు మన మధ్యలో లేకుండా పోయింది. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నా చిట్టమ్మ చిన్నప్పుడు నా చేతుల్లో పుట్టింది. నీ చేతుల మీద పెరిగిన వైష్ణవి దగ్గర 18-19 సంవత్సరాల బిడ్డని చేసినావు. ఈ రోజు మీ కళ్ళ ముందు లేదు వైష్ణవి. ఎప్పుడైనా కళలకు రావడంగానే ఏమైనా జరిగిందా తల్లి? ఏడుతుంది వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా ఏడుచుకుంటా మాకు చూపిస్తుంది, మాయమవుతుంది. ఈ కొట్ల కొడుకు అలా ఇచ్చి నా మనవరాలు అయ్యం అన్న కోటి వాళ్ళ వీటికి నువ్వు ఇయ్యపోతే నీ మంద చచ్చిపోతా అని మన దాగి కొడుకు. వైష్ణవి ఎప్పుడన్నా అంటే ఈ విషయంలో కావచ్చు ఎప్పుడన్నా నీతో, ఎందుకంటే అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి. నీతో నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుండని కానీ లేదంటే మా అత్త ఇట్లా అన్నదని కానీ ఏమన్నా మీతో చెప్పిందా తల్లి? నువ్వు ఏమనుకుంటున్నావు తల్లి? అంటే న్యాయం జరుగుతుంది వైష్ణవికి అనుకుంటున్నావా, లేదంటే అందరి లెక్కనే ఇది కూడా అవుతుంది అనుకుంటున్నావా? అందరు తిరిగి కాదు, ఆయన మన మనవరాలు ఎట్లా చంపేసిండో వాళ్ళంతా ఉరిసిచ్చేస్తారా లేకపోతే చంపేస్తారా లేకపోతే సెంట్రల్ జైలుకి మొదటికి పంపి అక్కడనే 10 ఏళ్ళ దాకా అక్కడనే ఉంచుతారా, లేకపోతే మా చేత కాకపోతే మాకు ఇయ్యాలి, మా మనవాళ్ళ గొడవలు కత్తులు పట్టి నరికేస్తాం టౌన్ ముంగట. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. వైష్ణవి అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ మీకు చాలా మందికి తెలియదు, ఇంట్లో ఎందుకు పెట్టుకుంది, పెళ్లి చేసిన తర్వాత బయట ఉంచాలి కానీ అనుమానాలు చాలా ఉంటాయి. యాక్చువల్గా వైష్ణవి వాళ్ళ మమ్మీ చేసింది ఏంటంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందో సరే మా అమ్మ నన్ను తెచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని మేమంతా పని చేసుకొని ఇలా బతుకుతలేమా, నా బిడ్డ కూడా వాళ్ళ అమ్మ హరిబాబు వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు కాబట్టి నా బిడ్డ కూడా మాతో పాటే బతుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మ ఏదైతే దారిలో వెళ్ళిందో వాళ్ళ అమ్మ మార్గంలోనే వాళ్ళ బిడ్డ కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తే ఈరోజు అది కుదరకుండా పోయింది. వైష్ణవి ఈ రోజు మన మధ్యలో లేకుండా పోయింది. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే తల్లి, ఎట్లున్నావు? నమస్తే నాన్న. చిట్టమ్మ దాని పేరు దుఃఖం బాగుంటుంది. నా చిట్టమ్మ చిన్నప్పుడు నా చేతుల్లో పుట్టింది. అందరు మనమల్లారి బిడ్డని చిన్న బిడ్డని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా దాగుకొని బిడ్డకి ఇచ్చి నా చిట్టమ్మ నా చేతుల్లో పుట్టింది. నీకు ఎంతమంది మనమరాళ్ళు? నాకు 8 మంది మనవరాళ్ళు, 13 మనవాళ్ళు. 13 మంది. ఓకే. ఇప్పుడు ఈ బిడ్డలందరినీ ఎంతమంది తల్లి నీకు పిల్లలు? నాకు 8 మంది బిడ్డలు. 8 మంది బిడ్డలు. అందరు ఈడికి వచ్చిండ్రు. అందరూ నేను నా భర్త మంచోళ్ళే పాటికే నా బిడ్డలు నా గుణం బుద్ధి చూసి అందరు వచ్చి జాగలు పూలు కొని ఇచ్చిన, దేశాల్లో లేచిన అల్లుళ్ళని దేశాలు పోయినరు, డబ్బులు పట్టుకుర్రు, ఇండ్లు కట్టుకుంటున్నారు. మనలకు పెళ్ళిళ్ళు చేసినాం. ఇట్లా శివయ్య నమ్ముకున్నా, బాబాయ్ నమ్ముకున్నా. బాబాయ్ కాడ 10 ఏళ్ళు పని చేసిన. అన్నీ మంచిగా జరగాలని మొక్కుంటే అన్నీ మంచిగా జరిగినాయి. ఆఖరికి ఈ కొడుకు అలా ఇచ్చి నా మనవరాలు అయ్యం అన్న కోటి వాళ్ళ వీటికి నువ్వు ఇయ్యపోతే నీ మంద చచ్చిపోతా అని మన దాగి కొడుకు తాగి దవాఖానలో పడ్డాడు. నాకు చిట్టమ్మని కావాలి, మీ దగ్గరనే ఉంటా, మీ ఫేమిలీ ఎట్టున్నదో నేను కట్టినే ఉంటా, మీరు చెప్పినట్టు నేను వింటా, మీరు ఏది చేయమంటే అది చేస్తా. చిట్టమ్మ గురించి నాకు ఏతేనే మాట్లాడాడా హరిబాబు? ఆడ అన్నాడు. అంటే అమ్మమ్మ నానమ్మ నేను మంచిది ఆడుకుంటాను, మీ ఇయ్యమన్నా అడ్డు నా బిడ్డలు నాన్నలు నా మనమలు మనవరాలు ఎట్లున్నారు, మీరు మీ గుణం చూడలేదు, మీ బుద్ధి చూడలేదు, మీ కొట్లో ఎట్లున్నదో అంటే చూడు ఈ గుణం చూడు, మీ దగ్గరనే ఉంటా. అత్తమ్మని మిమ్మల్ని అందరూ చూసుకుంటా, చిట్టమ్మ చూసుకుంటా, భర్త పని చేసుకుంటున్నా, ఇక్కడ దవాఖానలు ఉన్నా, సర్కారు దవాఖానలో జీతం ఉన్నా, నాకు నెలకు 12,000 వస్తాయి, మంచిగా ఆడుకుంటా అంటే మందు తాగబట్టి అని దవాఖానలో పడ్డాడు. అయ్యో పోని భర్తడు గారు నల్లగుంటే ఏం చేస్తాడు, తెల్లగుండేవాడికి ఏమున్నది బతకాలా అని వచ్చి ఆయన బాగా వెంకటపురం గుట్ట కిందకి పోయి తల్లి ఎవ్వరు రాలాలు నాకు అద్దు, ఆ పిల్ల ఇష్టం లేదు, అద్దురా చేయకురా, నీ పెళ్ళికి రాము అన్నదమ్ములు వాళ్ళు అద్దురా అన్న కోటి. ఇక బలి వీటికి నేను పోయి ఆయన దేవుని గుళ్ళో పొలిదండలు వేసుకొని వచ్చి బతికిండు గంటే. ఇక మంచిగా ఉన్నాడు. మంచి వైష్ణవి ఎప్పుడన్నా మీతోని అంటే ఏడవక తల్లి, వైష్ణవి ఎప్పుడన్నా అంటే ఈ విషయంలో కావచ్చు ఎప్పుడన్నా నీతో, ఎందుకంటే అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి.
ఎవరికైనా నీతో నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుండని కానీ లేదంటే మా అత్త ఇట్లా అన్నదని కానీ ఏమన్నా మీతో చెప్పిందా తల్లి? చెప్పలే నాన్న. ఎందుకమ్మా అమ్మ చదువుకున్న తల్లి బుద్ధివంతురాలు కొన్ని వాళ్ళు ఇంకో దేశానికి గిట్ట మొక్కుతారు సిట్టిని చూసి బండి మీద ఎక్కించుకొని పోతే మోరాజంతుడిగా మొగోడు పెళ్ళాలు పోతే మంచిగుంది 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 అని ఒక్క దేశం మంది ఆమెని మొక్కిండ్రు దేవుతురు కానీ జోడు మంచిగుంది ఇట్లా మంచిగా బతకాలంట 100 మంది లక్షల కోట్ల మంది అది చేసారు. నీకు 8 మంది బిడ్డలు కదమ్మా, 8 మంది అల్లుళ్ళు. ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ అల్లుళ్ళు కానీ మీ బిడ్డలు కానీ ఎవరైనా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసిన సందర్భాలు? ఏం చేయలేనా, మంచిగా ఉన్నారు నవ్వుకుంటా మంచి కోట్లు సంపాదించి ఇండ్లు జాగాలు భూములు కొనుక్కొని కొడుకులు బిడ్డలు అనుకుని మంచిగా దేవుని పరాన బతున్నారు ఇవరికి. ఇక కానీ ఆడే లంచ కొడుకు వచ్చి గట్ల చేసిపోయినలాగా మాకు మనసు పట్టపాయి ఇవరికి మాకు పంట నిధులు వస్తుంది తింటే పెయ్యి కొట్టలేదు. గట్ల జరిగింది నాన్న. ఎట్లా చెప్తాడు అందరూ ఆడిని పట్టించుకొని వాళ్ళు ఇద్దరు చంపాలి. అన్నదమ్ములు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు శిచ్చేయండి, కొడుకుని తల్లి ఉరిశిచ్చ పెట్టి సంపత్తిని మాకు గప్పుడు పానం సంతోషం అవుతుంది. వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నా కానీ మొత్తం నా మనవాళ్ళు పోతే మొత్తం చంపేస్తారు వాళ్ళని. వాళ్ళు వెళ్ళినా కానీ ఎక్కడ ఫోన్ నెంబర్లు తీసుకొని అందరితో దేశం అంటాడు నీ ఫోన్ నెంబర్. శిక్ష ఏమని పడ్డది హరిబాబుకి? శిక్ష ఏమని పడ్డది అని మీకు ఏమైనా చెప్పిరా? చెప్పలేదు నాన్న, మాకు ఈ వారికి నాకు ఏది చెప్పలేదు. అల్లేసారు అంటారు కానీ ఏడేసారు ఇంకా అతను. నీ చేతుల మీద పెరిగిన వైష్ణవి ఇప్పుడు నీ ఇంటికన్నా ఉంది కాబట్టి నీ చేతులనే దగ్గర 18-19 సంవత్సరాల బిడ్డని చేసినావు. ఈ రోజు మీ కళ్ళ ముందు లేదు వైష్ణవి. ఎప్పుడైనా కళలకు రావడం కానీ ఏమైనా జరిగిందా తల్లి? ఏడుతుంది వచ్చి అమ్మమ్మ అనుకుంటా ఏడుచుకుంటా మాకు చూపిస్తుంది, మాయమవుతుంది. ఇక నిద్ర లేదు తెల్లన్నాక చిట్టమ్మ అమ్మమ్మ వాళ్ళ ఏడవకు అంటది. ఇక అయ్యో చిట్టమ్మ ఎందుకు ఎందుకు అంటే ఉన్నా అంటది అంతే. కళలకు వచ్చి కూర్చుంటా ఏడతా ఇట్నే ఉంటాయి. తల్లి నీకు 8 మంది బిడ్డలు అయితే ఏ రోజు కూడా ఏ బిడ్డకి ఏం ప్రాబ్లం కాలే, అల్లుళ్ళందరూ మంచుకున్నారు, సంసారం అంతా సాఫీగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే సరే వాళ్ళకి వెళ్ళకనా మొత్తం నీ దగ్గరికి వచ్చిన అందరు బిడ్డలు నేనే పెట్టుకొని మంచిగా బిల్డింగ్లు కట్టించి మంచిగా మంచి నోటి మాట బయట పడకుండా చేయెత్తి పిల్లలు రెండు గిట్లా లేదు మగవాళ్ళని పిల్లలు లేదు పిల్లలు మగవాళ్ళు అనుకుంటలేదు. ఒక కొంచెం లేదు మంచిగా రాజంగా దేవుని దగ్గర పాలు దరవని మంచిగా బతుడు. కానీ ఇంత కడ్డీల కొడుకులు ఇంత కడ్డీల కొట్టుకోట్లు ఇట్లా చేస్తారని మాకు గుర్తులేదు నాన్న. కాతల్లి 8 మంది అల్లుళ్ళని తెచ్చినావు నువ్వు, అందరిని మంచి వాళ్ళని తీసుకొచ్చి తెచ్చినావు కదా. ఈడు మంచోడు కాదు హరిబాబు అనేటోడు నీకు అర్థం కాలేదు తల్లి? సరే వాళ్ళకంటే తెలియదు మాకు తెలియదు, నేను చూడపోతే నాన్న. ఆ కోట్ల మొక్కలు చూడకపోతే ఆ ఊరు ఎట్టుండదో ఆ పుట్టోడు ఎట్టుండదో అది ఇల్లు ఎట్టుండదో ఆ బారికి కాలు పెట్టలేదు ముసుగులేము. రాక వచ్చి మటంగా వచ్చి పెళ్లి చేసుకొని మందు తాగి నా బిడ్డని నా మనవరాలు చేసుకొని మాయం చేసారు. మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడారు వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మ ఇట్లా రాలేదు అప్పుడు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు? తొలటప్పుడు వచ్చిండ్రు మరగ వచ్చినాము. వచ్చి పిల్లాడు మంచి లేడు నేను చేసుకోను అని అంటే మరగ వచ్చినాము. అది మీకు ఇయ్యము చింతలు ఎలాంటి చింతలోళ్ళు ఇయ్యనంటే పోయినరు. ఇక పోయిన వాళ్ళకి ఇక మా బామ్మడిలోకి ఫోన్ చేసుకొని రజితు మీ చెల్లె కావాలి, సంతు మీ చెల్లె కావాలి, తేజీ మీ చెల్లె లేపని చచ్చిపోతా, నాకు ఇవ్వలద్దు, నాకు కట్టం పోసిస్తా అంటున్నారు, నాకు భూమి రాసిస్తా అంటున్నారు, 20-30 లక్షలు వస్తా అంటున్నారు. ఆ పిల్ల నాకు అద్దు, మా అమ్మ చేస్తా అంటుంది. అసలు పిల్ల నాకు అద్దు, నాకు సిట్టి నచ్చింది సిట్టి చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా అందుకని ఇవే నాటకాలు దెంగిడిగా అని మందు తాగిడు. ఇక మందు అయిన వాళ్ళకి మానేమనుకున్నా పోనీగా బతాడంట, పోనీ దగ్గర ఉన్న కదా కొట్లేనా ఇదేనా మన ఇంటి మీద బతాడంట సాదుకుంటాడంట అంట అని గిట్లా ఒప్పుకున్నాం. కానీ గాసుంటారు అయితే మీ ఇయ్యపోతున్నానా నా చెల్లి లాస్ట్కు వైష్ణవిని పొట్టన పెట్టుకున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావు తల్లి? అంటే న్యాయం జరుగుతుంది వైష్ణవికి అనుకుంటున్నావా, లేదంటే అందరి లెక్కనే ఇది కూడా అవుతుంది అనుకుంటున్నావా? అందరు తిరిగి కాదు ఆయన మన మనవరాటి ఎట్ట చంపేసిండో వాళ్ళంతా ఉరిసిచ్చేస్తారా లేకపోతే చంపేస్తారా లేకపోతే సెంట్రల్ జైలుకి మొదటికి పంపి అక్కడనే 10 ఏళ్ళ దాకా అక్కడనే ఉంచుతారా గింతేగా. ఆ ఉరిసిచ్చేయాలి తల్లిని కొడుకుని ఉరిసిచ్చేయాలి, ఇద్దరు అన్నదమ్ముల్ని అల్లనే ఉంచాలి. పానానికి పానం నా మనవరాలు పాన పెట్టమేందో తల్లి కొడుకు ఇద్దరు పానాలు పోవాలి, అప్పుడు మాకు సంతోషం అవుతుంది. కాతల్లి బంగారం పోయిందని
మనమరాళ్ళు తిట్టింది తెలుసా ఈ విషయం నీకు? బంగారం నా బిడ్డ నా మనవరాలు మా వాళ్ళే వేసిండు, నా బిడ్డని వేసింది బంగారం. అది దాపెట్టుకుని వేసింది కొన్న బంగారం తీసుకుపోయేదానికి వచ్చినామా, నా తులం బంగారం వేయింది అని నిందెలు పెట్టి బందెలు పెట్టి కారపొడి పోసి నా మనవరాలు కొట్టింది అది అని కొడితే నేను తీయలేని పోషమ్మలో దొర్రు, నేను ముట్టేదాన్ని కాను. అసలు నాకు అసలు బంగారం ఉండేది నాకు. మా అమ్మ చేపించింది, నీ కొడుకు చేపించింది, నాకు చేపించింది. 2 గుంటలు జాగ ఉన్నది, ఇల్లు కట్టిస్తా అంటుంది మా అమ్మ. నువ్వు ఇంట్లో కడితే నువ్వు లేనిపోయిన దొంగతనం ఎందుకు పెడుతున్నావు, తీయలేదు అని అంటే తీసినావు, తీస్తే మరి పోషమ్మలో దొరికిపో, లేదని చేపించుకొచ్చిపో అంటారు నా మనవరాలు అనేది. ఆయన వాళ్ళ కారపొడి పోసి కొట్టి వెళ్ళగొట్టి వచ్చారు ఇటు. ఓకే కాతల్లి, సేమ్ నీ వాయిస్ లాగానే ఉండేటట్టుంది వైష్ణవి వాయిస్ కూడా, అవునా? ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పిరా మీకు వైష్ణవి నీ మనమరాలు నీ లెక్కనే నీ వాయిస్ అది ఇదనే మన అన్నారు, మొత్తం అన్నారు. బిడ్డనేనా, చిన్న బిడ్డనే, మనవరాలేనా, బిడ్డ తిరిగిన అమ్మమ్మ తిరుగున్నది, అమ్మమ్మ బుద్ధులు నేర్చుకుంటుంది, అమ్మమ్మ గానాలు నేర్చుకున్నది, మంచిగా ఉంటుంది అన్న చెట్టు మంచిగా చెప్పిన అమ్మ చెట్టు. ఎన్నో బిడ్డే వైష్ణవి? చిన్న బిడ్డ అంటే అందరికీ 7 అది చిన్న బిడ్డ, 8వ అమ్మాయి. ఓకే అనుకుంది అట్లా అయిపోయినా బిడ్డ శిక్ష చేయాలి ఫైనల్ గా. మీకు ఇప్పటి వరకు నెల 15 రోజులు అవుతుంది వైష్ణవి చనిపోయి, అవునా? ఏమన్నా అనిపిస్తుందా శిక్ష పడుతుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం? ఏమో అనుకుంటున్నాం, అన్ని ఉరిశిక్ష పెట్టాలి, తల్లిని కొట్టుకుని ఉరిశిక్ష చేయాలి, లేకపోతే చంపాలి, లేకపోతే మా చేత కాకపోతే మాకు ఇవ్వాలి, మా మన వాళ్ళ గొడవలు ఖర్చులు పట్టి నరికేస్తాం టౌన్ ముంగట అని ఇట్ట కోరుకుంటున్నాం. వాళ్ళు చంపు ధైర్యం కాబట్టి మేము చంపేస్తాం, లేకపోతే వాళ్ళు తల్లిని కొడుకుని ఇద్దరం పెడతాం, 2 కొడుకుని వాళ్ళు చంపేస్తాం, చంపేరు లేకపోతే జైల్లో పెట్టని వాళ్ళని వండబెట్టి అక్కడనే పోనాలు. ఓకే విన్నారు కదా, మా వైష్ణవికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సరే వాళ్ళ అన్నలు వదిలేస్తే వాళ్ళ తల్లికి హరిబాబుకు 100% ఉరిశిక్షణ పడాలి, లేదంటే మాకన్నా అప్పచెప్పండి. ఎందుకంటే ఆ బాధ ఉంటుంది. 8 మంది బిడ్డల పెళ్ళిళ్ళు చేసి ఈరోజు వాళ్ళకు బిల్డింగ్లు కట్టించి కావచ్చు, లేదంటే ఆమెకు శాతనైనంత మందం వాళ్ళని ఎల్లదీసింది, ఈరోజు ఇక్కడ పెట్టుకుంది. 8 మంది పెళ్లిళ్ళు చేయడం అంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఈ దరిద్రుడు వచ్చి మా ఇంట్లో లేనిపోని విషాదం అనేది చేసిపోయిందని బాధపడతా ఉంది వైష్ణవి అమ్మమ్మ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.